హాయ్ అండి. నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్‌ని చూసేద్దాం. ఈ ఉగ్గాని టేస్టీగా రావాలంటే ఇందులో చిన్న పొడిని ప్రిపేర్ చేసుకొని వేయాలండి. అప్పుడే ఈ ఉగ్గాని మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని 2 కప్పుల వరకు మరమరాలను వేసుకొని 5 నిమిషాల పాటు ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మరమరాలను వాటర్ లేకుండా బాగా పిండుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్‌లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకొని 2 స్పూన్స్ వరకు పోపు దినుసులు, 2 దంచిన పచ్చిమిర్చి, 2 స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్న 2 టమాటాలను వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి కుక్ అయ్యేలోగా మనం పొడిని ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ మిక్సీ జార్‌లో 2 స్పూన్స్ పుట్నాల పప్పుని, 2 ఎండుమిర్చిని, 5, 6 వెల్లుల్లిని వేసి దీనిని బాగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలు మగ్గిన తరువాత మరమరాలను యాడ్ చేసుకొని ఇవి మొత్తం కలిసేంత వరకు కలుపుతూ కుక్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిసే వరకు బాగా కలుపుకొని ఇందులోనే నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే టేస్టీ ఉగ్గాని రెడీ అయిందండి. ఇది ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం బజ్జీ పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండిని తీసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ వాముని, అలాగే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని దీనిని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పిండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని పిండిలో కోట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఆయిల్ నుండి తీసుకోవటమే. అంతేనండి. టేస్టీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మిర్చి బజ్జీ రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.